హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా. క్యారెట్ రైస్ అండి. చాలా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా, మార్నింగ్ ఏ హడావిడి లేకుండా జస్ట్ తక్కువ టైంలో, జస్ట్ 5 మినిట్స్లో ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసేయండి. చాలామంది పిల్లలు కూడా క్యారెట్ని ఇష్టపడరండి. ఈ విధంగా క్యారెట్ రైస్ చేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఆఫీస్ వెళ్ళే వారికి, మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్కి ఈ రైస్ని ప్రిపేర్ చేయండి. చాలా తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందుగానే రైస్ని ఫ్రెష్గా 2 టైమ్స్ కడిగి వండి వార్చి పొడిగా చల్లార్చి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇక్కడ మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోండి, బాస్మతి రైస్ అయినా తీసుకోండి. కాకపోతే ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. కొంచెం ఇలాంటి రైసెస్ లంచ్ బాక్స్ రెసిపీస్కి కొంచెం అన్నం మెత్తగా ఉండకుండా పొడిగా వార్చి చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కూడా శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది. మనం తినేటప్పుడు అక్కడక్కడ పంటికి ఉంటుంది కాబట్టి బాగుంటుంది. శనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పొడుగా కట్ చేసిన ఒక ఆనియన్ వేసేసుకొని పూర్తిగా విడదీసేసి ఈ ఆనియన్స్ని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత 2 క్యారెట్లని ఫ్రెష్గా కడిగి పీల్ తీసేసి తురుముకొని ఆ క్యారెట్ తురుముని ఇందులో వేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే క్యారెట్ అనేది మగ్గిపోతుంది, పచ్చి వాసన రాదు. ఇలా మంచిగా క్యారెట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా క్యారెట్ తురుముకు పట్టే విధంగా చక్కగా ఒక 5 నిమిషాల వరకు మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే క్యారెట్ త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందే అన్నాన్ని పొడిగా చేసి చల్లార్చి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా కలిసే విధంగా రైస్ని ఆ క్యారెట్ తురుము అంతా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత, బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీకు కొంచెం ఇంకా సాల్ట్ ఏమైనా పడుతుంది అనిపిస్తే వేసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ వరకు మనం మంచిగా వేడి చేసేసుకోవాలి రైస్ని. ఇలా కలుపుకున్న తర్వాత వేడి చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకోవడం వల్ల రైస్ అనేది చాలా పుల్లగా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైనుండి మంచిగా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తురుమును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీ, లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ అయితే రెడీ. ఈ విధంగా చేస్తే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మార్నింగ్ సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం లేకుండా పిల్లల లంచ్ బాక్స్ కూడా జస్ట్ 5 మినిట్స్లో ఈ రైస్ ప్రిపేర్ అయిపోతుంది. ఆఫీస్ వెళ్ళే వారికి కూడా ఈ లంచ్ని తీసుకెళ్ళచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా క్యారెట్ రైస్ని ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అనేవి మీకైతే వస్తాయి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి, ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.